దివ్యాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసిందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉగాది కానుకగా ఇంద్రధనస్సు పేరుతో ప్రభుత్వం దివ్యాంగులకు ఆర్టీసీ డిపో ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్తో కలిసి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. సార్ ఇంకోటి కొట్టండి సార్, వాళ్ళకి ఇచ్చి ఒకసారి దివ్యాంగులను అన్ని రంగాలలో సమానంగా ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం దివ్యాంగుల ఆర్థిక స్వతంత్రతకు, సామాజిక ఎదుగుదలకు ఊతమిస్తుందని తెలిపారు. దివ్యాంగులతో కొద్దిసేపు ముచ్చటించిన అతిథులు వారి సమస్యలను తెలుసుకున్నారు. కలెక్టర్ రాజాబాబు, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రయాణికులు దివ్యాంగులతో కలిసి ఉచిత బస్సులో ప్రయాణించారు. ఏఎంసీ చైర్మన్ రాజగొల్ల వెంకట్రావు, ఆర్టీసీ ఆర్ఎం సత్యనారాయణ, డిఎం ఘట్టమనేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి అన్ని పథకాలన్నీ కూడా ఆచరణలోకి తీసుకొచ్చిన తర్వాత ఈరోజు దివ్యాంగ శక్తి పథకం అనేది కూడా ఒకటి ఆలోచించి స్త్రీ శక్తి పథకం ఏ విధంగా సక్సెస్ అయింది అనేది వాళ్ళు పూర్తిగా స్టడీ చేసిన తర్వాత దివ్యాంగులు అనే వారికి చాలా ఇబ్బంది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారికి సరి అయిన ట్రాన్స్పోర్ట్ అనేది కూడా వసతి కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ దివ్యాంగ శక్తి పథకాన్ని కూడా తీసుకొచ్చున్నందుకు ప్రత్యేకంగా మనం ప్రకాశం జిల్లా తరఫున కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్ఎన్పాటి గారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఏఎంసీ గారు, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గారు అందరూ ఉన్నాం. అందరూ కూడా ముఖ్యంగా దివ్యాంగులందరూ కూడా సోదరి మండలు కూడా వారందరి తరఫున ముఖ్యమంత్రి గారు మనందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం అనేది కూడా. దివ్యాంగ శక్తి పథకం ఈరోజు ప్రవేశపెట్టారు. మన జిల్లాలో దగ్గర 30,000 మందికి ఇది ఉపయోగపడుతుంది. సో నాకు అతి సంతోషకరమైన విషయం ఏంటంటే అందరికన్నా అతి అవసరమైన ఫిజికల్లీ ఛాలెంజ్ పీపుల్కి ఈ ఫ్రీ బస్సులు సిస్టమ్ ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్ పీపుల్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మోస్ట్ ఛాలెంజింగ్ ఏంటంటే అసలు మొబిలిటీ. దానికి ఫ్రీ బస్ ఇచ్చి బాగా అందరినీ ఇతర వాళ్ళతో సమానంగా తిరగడానికి, వాళ్ళు చదువుకున్న దానికి, వ్యాపారం చేసుకున్న దానికి దాపు అన్నింటికీ ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు ఈ స్కీము ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ. సో ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఒక కుటుంబంలో ఇద్దరు కూడా, అంటే కుటుంబంలో భర్త భార్య కూడా ఏదో ఒక పని చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అన్యూటిలైజ్డ్గా ఉన్నటువంటి కెపాసిటీని మనం యూటిలైజ్ చేసుకోవడానికి ఒక మంచి పథకం ఇది. అందులో దాంతోపాటు ఇంకొక స్టడీ కూడా చేశారు మన ఎస్పీ గారు, మన జిల్లా నుంచి జరిగింది అది. ఈ స్త్రీ శక్తి పథకం పెట్టిన తర్వాత ఈ బస్సు ఉండడం వల్ల ఎక్కడైనా మనం ఉద్యోగం చేసుకోవాలన్నా, ఇప్పుడు ఇటీవల కాలంలో ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దివ్యాంగులందరూ కూడా స్పెషల్ కోటా ఉన్నది. కాకపోతే వాళ్ళు మొబిలిటీ దూరంగా వెళ్ళాలన్నా చేసుకోవాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పథకం ద్వారా వాళ్ళందరికీ కూడా ఉపయోగం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గవర్నమెంట్ సంక్షేమం మీద దృష్టి పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి, సో ప్రజల యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో తెలుసుకుని గవర్నమెంట్ 1 by 1 ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమం గవర్నమెంట్ స్టార్ట్ చేసినందుకు మీరందరూ కూడా దీన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని, దీని ద్వారా మీరందరూ కూడా బెనిఫిట్ పొందాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంద్రధనుస్సు పథకంలో భాగంగా ఈ పథకంలో గవర్నమెంట్ ఇస్తున్న సదరన్ సర్టిఫికేట్లో 40% పైబడిన
అందరికీ కూడా దాదాపు 35,000 మందికి ఉపయోగపడే విధంగా ఈ ప్రోగ్రాం డిజైన్ చేయడం జరిగింది సార్. ఏదైతే సదరన్ సర్టిఫికేట్ ఉండి 40% పైబడిన వారికి శ్రీశక్తి పథకంలో ఉన్న 5 బస్సులు మనకి పల్లి వెలుగు, ఆల్ట్రా పల్లి వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ సర్వీసు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ 5 సర్వీసుల్లో కూడా ఈ ప్రయాణం ఉంటుంది సార్. అలాగే ఎస్కార్ట్కు సంబంధించి సప్తగిరి నాన్ స్టాప్ మరియు ఆల్ట్రా డీలక్స్లో పాత నిబంధనలు ఏపీఎస్ఆర్టీసీకి ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా